రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ అట. స్ఫూర్తి ప్రదాతలకు రామోజీ అవార్డులు. విభిన్న రంగాల్లో ప్రతిభ చూపిన 7గురికి ప్రదానం. జ్ఞాపిక ప్రశంసాపత్రంతో పాటు 10 లక్షల రూపాయల చొప్పున నగదు బహుమతి. ఉపరాష్ట్రపతి, తెలంగాణ గవర్నర్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా ప్రముఖులంతా హాజరయ్యారు. ఏటా అవార్డులు ప్రదానం చేస్తామని రామోజీ గ్రూప్ ప్రకటన. రామోజీ ఇంగ్లీష్ తెలుగు నిఘంటువుల ఆవిష్కరణట. సో వాటిని కూడా ఆవిష్కరించారట. సో నిన్న భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామోజీరావు జాతి నిర్మాత, సమాజాన్ని రక్షించడమే ఆయన జీవన విధానం. వారి జీవితం, సిద్ధాంతం, విలువలు భవిష్యత్తు తరాలకు ఆదర్శం. ఈ అవార్డులు రామోజీ విశిష్ట వ్యక్తిత్వానికి నివాళి. రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఎక్సలెన్స్ అవార్డులతో ఘన నివాళి. పురస్కార గ్రహీతలకు అభినందన తెలుపుతూ ప్రధాని మోదీ సందేశం. ఎంత గొప్ప! అసలు భారత ప్రధానమంత్రి, భారత ఉపరాష్ట్రపతి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అసలు మామూలుగా జరిగిందా ప్రోగ్రాం? ఎంత పెద్ద ఫోకస్ చేశారు చూడండి. ఆయన కంటే గొప్ప వాళ్ళు నాట్ ఓన్లీ తెలంగాణ, తెలుగు రాష్ట్రాల కోసం కొట్లాడిన వాళ్ళు, ఈ దేశంలో కొట్లాడిన ఎంతోమంది తెలుగు గడ్డ మీద పుట్టిన మహానుభావులకి ఇంత కీర్తి దక్కిందా? అనొద్దు, ఏమనంటే ఆయన చనిపోయిన వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటారేమో, కానీ జరిగిన విధ్వంసం గురించి కూడా అంతే మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. రామోజీరావు ఈనాడు గ్రూప్స్ పెట్టొచ్చు, ఈటీవీ పెట్టొచ్చు, ఇంకోటి పెట్టొచ్చు, కొంతమందికి ఉపాధి కల్పించుండొచ్చు. కానీ దాని మాటున జరిగిన అతి భయంకరమైన కుట్రలు కావచ్చు, ప్రభుత్వాలు నిలబడాలన్నా, ప్రభుత్వాలు కూలిపోవాలన్నా ఆయన తీసుకున్న నిర్ణయాలు, చర్యలు కావచ్చు, రామోజీ ఫిలిం సిటీ పేరుతో జరిగినటువంటి కబ్జాల వ్యవహారం కావచ్చు, ఇవన్నీ తెలంగాణ సమాజం ఎట్లా మర్చిపోతుంది? ఈ క్షణానికి కూడా ఇంకా అక్కడ పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళ చుట్టూ ఉన్న గ్రామాలకు సంబంధించిన భూములన్నీ లేపేసినారు కదా. ఇది వాస్తవం కాదా? ఇవాళ మనం చెరువుల గురించి మాట్లాడుతున్నాం. ఆ గ్రామాల్లో ఉన్న చెరువులు కూడా ఆయన ఫిలిం సిటీలోనే ఉన్నాయి కదా. దాదాపు 3-4 పెద్ద చెరువులు ఉన్నాయి అందులో. ఎట్లా, ఏం ఎక్సలెన్సు, ఏ స్ఫూర్తి ప్రదాతలకు ఆయన ఇచ్చే అవార్డు ఏ రకంగా చూడాలా? ఇప్పుడు చాలామంది ఎవరన్నా ఈనాడులో పేపర్లో పనిచేసిన వాళ్ళు, లేకపోతే ఇంకో అరే మా బాస్ మీరు ఫీల్ కావచ్చేమో, కానీ సొసైటీకి ఆయన కాంట్రిబ్యూషన్, ఆయన సంపాదించిన దాంట్లో ట్యాక్సుల ద్వారా ప్రభుత్వానికి పోయి ఉంటుందేమో, ఆయన ద్వారా కొంతమంది ఉపాధి కల్పించబడి ఉంటారేమో, కానీ ఆయన వల్ల ఈ సమాజము, ఈ జాతి నష్టపోయింది కూడా అంతకంటే భయంకరంగా ఉన్నది. ఇప్పుడు మీరు మొత్తం పేపర్ చూసుకున్నా, మీ మీడియా చూసుకున్నా, ఒక కమ్యూనిటీ, ఒక పార్టీ, అంతే కదా. ఆ రకంగానే ఉంది కదా. ఆ కమ్యూనిటీకి, ఆ పార్టీకి వత్తాసు పలుకుతూనే మీ వ్యవహారం అంతా నడిచింది. ఎందుకంటే ఆ కమ్యూనిటీ ద్వారా, ఆ పార్టీ ద్వారా, ఆ పార్టీ అధినేత ద్వారా మీరు లబ్ధి పొంది ఉన్నారు. సమాజానికి ఉపయోగపడ్డది ఏంది ఇందులో? ఒక్కసారి చెప్పండి. సరే, మనం తెలంగాణలో ఉన్నాం, తెలంగాణే శ్వాసగా మనం మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణకు జరిగిన ఇదేందంటే మొత్తం ఆడ ఫిలిం సిటీ పేరుతో మొత్తం ఎకరాల భూములు, పేద ప్రజల భూములు పోయినాయి. ఇది వాస్తవం కాదు అని ఎవరన్నా చెప్పమనండి. ఇంతకంటే మనం ఎక్కువే మాట్లాడలేం దాని గురించి. అవార్డులు తీసుకున్న వాళ్ళందరికీ అభినందనలు. ఏ మహానుభావులకు సంబంధించిన, తెలంగాణలో పుట్టిన ఏ మహానుభావులకు సంబంధించిన అవార్డుల ఫంక్షన్ కానీ ఇంకోటి కానీ ఇంత పెద్ద ఎత్తున రెస్పాండ్ అయిన సందర్భం ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. ఎందుకుంది ఆయనకి కమ్యూనిటీ, ఎందుకుంది ఆయనకి ఛానల్ ఉంది, ఎందుకుంది పేపర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ వైపు నిలబడాలి. వాళ్ళ వైపు మాట్లాడకపోతే మనకి ఏమైనా ఇబ్బంది అవుతాం. లీడర్ల ఆలోచన అట్లుంటుంది. ఆడ ఢిల్లీలో ఉన్న మోదీ కూడా రెస్పాండ్ అయ్యింది. ఎంతమంది తెలంగాణలో తెలుగు రాష్ట్రాల తెలుగు గడ్డ మీద పుట్టిన మహానుభావులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది జయంతులు కానీ, ఎంతమంది వర్ధంతులు కానీ, ఎంతమంది అవార్డుల ఫంక్షన్లు కానీ ఏ లీడర్ రెస్పాండ్ అవుతుంది చెప్పండి?